ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తల్లి వందనం పథకం కింద 2026 నుండి 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ అంటే క్లాస్ 1 టు క్లాస్ 12 చదువుతున్న విద్యార్థుల అర్హతలను ఖరారు చేయడానికి ఈ క్షేత్రస్థాయి పరిశీలన అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ ఎంతో కీలకం. అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డేటాబేస్ను ఏర్పాటు చేసింది. ఈ డేటా వెరిఫికేషన్ బాధ్యతలను ఎవరెవరికి చెప్పారు అంటే గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ అంటే SGSW డిపార్ట్మెంట్కు అప్పగించారు. సచివాలయ ఉద్యోగులైన అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వాళ్ళ యొక్క లాగిన్ ద్వారా ఈ క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేయాల్సి ఉంటుందనేది చెప్పారు. హౌస్ హోల్డ్ డేటాబేస్ ఆధారంగా తల్లి మరియు విద్యార్థి మ్యాపింగ్ ప్రక్రియలో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాలను సరిచేయాలని చెప్పారు. సో దీనికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఇక్కడ వివరంగా చెప్తున్నాను, ఒకసారి చూడండి. తల్లి వందనం 15,000 రూపాయలు పడాలంటే బ్యాంక్ ఖాతాకు NPCI లేదా ఆధార్ సీడింగ్ చేసే పూర్తి విధానం ఎలా చేసుకోవాలో చెప్తాను, ఒకసారి చూసేయండి. తల్లి వందనం డేటా వెరిఫికేషన్ అంటే ఏంటి? తల్లి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల మరియు వారి తల్లుల వివరాలను సచివాలయం హౌస్ హోల్డ్ డేటాబేస్తో సరిపోల్చే ప్రక్రియ ఇది. ఈ డేటా వెరిఫికేషన్ ఎవరు పూర్తి చేయాలి? గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అంటే WEA లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అంటే WWES ఈ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వీళ్ళు మాత్రమే ఆ పోస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డేటాని వాళ్ళు వెరిఫై చేయాలి అని చెప్తున్నారు. వెరిఫికేషన్ మాడ్యూల్లో ఏ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది? ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ అంటే బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. తల్లి వివరాలు డేటాబేస్లో లేకపోతే ఏం చేయాలి? తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్లో చేర్చాలి. లేని పక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాలి. సో తల్లి ఉంటే ఓకే, తల్లి లేకపోతే తండ్రిని గార్డియన్ వివరాల కింద మనం ఎంటర్ చేసుకోవాలని చెప్తున్నారు. 5th క్వశ్చన్, విద్యార్థి మరియు తల్లి వేర్వేరు కుటుంబాల్లో ఉంటే అప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఒక హౌస్ హోల్డ్ కిందకి తీసుకొచ్చి వాళ్ళు మ్యాపింగ్ చేయాలనైతే చెప్తుంది. అలాగే ఒక తల్లికి 4 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఏం చేయాలి అనే పరిస్థితి వస్తే క్షేత్రస్థాయికి వెళ్ళి పిల్లలందరూ ఆ తల్లికి జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి సరైన రిమార్కుల్లో నమోదు చేయాలనేది చెప్తుంది. అంటే ఒకవేళ 4 పిల్లల కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా వెరిఫై అయితే చేయాలి, చేసి దానికి రిమార్కుల కింద వాళ్ళని నమోదు చేయాలైతే చెప్తున్నారు.